నేను మీ శ్రీనివాస్. ఈరోజు మన విలేజ్ స్లో లైఫ్ ఎలా ఉంటుందో చూపిస్తా. మనకి ఎక్కడ హర్రీ, టెన్షన్స్, డెడ్లైన్స్ ఏం లేవు. ఇక్కడ ప్రతిరోజు నేచర్స్తో కలిసి నడుస్తుంటాం. సో ఈరోజు అయితే దమ్ము పెడుతున్నాం. దమ్ము అంటే మీకు తెలుసు కదా, వరేసే ముందు ట్రాక్టర్తో దమ్ము పెడతాం. సో ఇక్కడ చూడండి, ఆకు వీళ్ళు తీస్తున్నారు. ఈ ఆకు తీసి దమ్ము పెట్టిన మెడలో ఎలా చల్లాలి. సో వీళ్ళు ముగ్గురికి, ఆకు తీసిన వాళ్ళు ముగ్గురికి టిఫిన్ తీసుకొచ్చాను. టిఫిన్ అండ్ పెరుగు బాటిల్తో పెరుగు తీసుకొచ్చాను. ఆ ట్రాక్టర్ వస్తుంది కదా, ఆ ట్రాక్టర్ వచ్చి దమ్ పెడుతుంది. దమ్ పెట్టినాక 10 అయితే ఇక్కడ మనుషులు వస్తారు, లేడీస్. వాళ్ళు నాట్లు వేస్తారు. చూడండి, ఇక్కడ ఫ్రాంక్ పాలు తాగేస్తుంది సైలెంట్గా. సో దీని పేరు ఏంటంటే ఫ్రాంక్ అన్నమాట. నేను అప్పుడప్పుడు కొట్టేస్తూ ఉంటాను. ఈ తోట గురించి తెలిసిందే కదా మీకు, మొన్నే కటింగ్ అయింది. మీకు ఆల్రెడీ ఒక వ్లాగ్లో చూపించాను. ప్రపంచం రవాణా దుమ్ముల్లో పరిగెడుతుంటే ఇక్కడ జీవితం మాత్రం ప్రశాంతంగా సాగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, మార్నింగ్ ఎరువులు చల్లుతున్నారు వీళ్ళు. ఈ ఎరువులు ఎందుకు చల్లుతారంటే, పంట వేసే ముందు ఎరువులు చల్లాలి, లేకపోతే పంట సరిగ్గా రాదు. ఇంకొక స్పాట్ చూపించాలి. నేను ఇంతకుముందు 2 months బ్యాక్ ఇక్కడే పరింపళ్ళు తీసుకున్నాను. సో ఒక వీడియో కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. సో దానికి అప్పుడు ఈ పొట్లు ఏం లేవు, అప్పుడు అన్ని చెట్లు ఉండేవి. ఇప్పుడైతే చెట్లన్నీ కొట్టేశారు. సో కొట్టడం వల్ల ఎక్కడైతే పిచ్చుకలన్నీ వచ్చి దీని మీద గూడు కట్టుకున్నాయి. అండ్ దీని మీద గూడు కొట్టడం వల్ల బెటరే, ఎందుకంటే దీని మీద పాములు గట్టిగా ఏం రావు గుడ్లు పెట్టినా. చూడండి ఎంత బాగున్నాయి అసలు. అదిగోండి, బేబీ పిచ్చుక పైన వైర్ పైన ఉంది. నేను వచ్చిన అక్కడికి ఎగిరిపోయింది. జస్ట్ ఈ వ్లాగ్ చేయడానికి కారణం ఏంటంటే, మార్నింగ్ పొలంకి వచ్చాను, నాట్లు వేస్తున్నారని, అందుకే చేశాను.